అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాసురు గీతం తిరుప్పావై తెలుగు పాసురు గీతం 10వ పాసురు గీతం ఈరోజు నేను పాడబోతున్నాను. ఈ తిరుప్పావై రచనలన్నీ తమిళంలో ఉంటాయని మనకందరికీ తెలుసు కదా. ఇది తెలుగులోకి అనువాదం చేసింది నాకు పాసురాలు దొరికినాయి. అది శ్రీమతి అనురాధ స్వరాలు అనే ఛానల్లో దొరికినాయి. అనురాధ గారు పాడింది చాలా బాగుంది. అందుకని నేను 10 రోజుల నుంచి కూడా నేను ఏ రోజుకి ఆ రోజుదే నేర్చుకుని ఇట్లాగా పేపర్ మీద రాసుకుని అప్పుడు నేను పాడుకుంటున్నాను. ఇట్లాగా నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. పేపర్ మీద రాయకుండా ముందు 4 రోజులు కాబోలు ఫోన్లోనే చూసి చదివి పాడుకున్నాను. కానీ కుదరలేదు అది సరిగ్గాను. ఇలా కాదు ఇంకా చెప్పి నేను ఇప్పుడు పేపర్ మీద రాసుకున్నాను అనమాట. మెల్లగా రాసుకుని అసలు రాయటం అనేది అలవాటే పోయింది. అయినా కూడా నా కోసం ఇప్పుడు నా సౌలభ్యం కోసం ఇట్లా రాసుకున్నాను. ఈ తిరుప్పావై తెలుగు పాసురాలు అనువాదం చేసిన వారు తమిళం నుంచి తెలుగుకి శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు. ఈ పాసురాలకి సంగీతం సమకూర్చిన వారు శ్రీమతి సొంటి పద్మజ గారు. ఆలపించిన వారు ఇప్పుడు చెప్పాను కదా అనురాధ. ఆవిడ ఛానళ్ళను చూసి నేను ఆసక్తి కలిగి నేర్చుకుంటున్నాను. చాలా బాగున్నాయి. తెలుగులోనూ అర్థమవుతుంది కదా పాడుకోవటం. అసలు నాకు వచ్చు, సంగీతం రాకపోయినా కూడాను. అందుకని నేను ఈ ప్రయత్నాలు చేసుకుంటున్నాను నా సంతృప్తి కోసం, నా సంతోషం కోసం. ఎందుకంటే మనం సొంతంగా ఏమన్నాను చేసుకుని మన కోసం మనం నేర్చుకున్నామంటే కనుక ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటుంది కదా. నేను అందరికీ కూడా ఇదే చెప్తానన్నమాట. చేసుకోండి అమ్మా, ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోండి. అందరిలోనూ ఉంటుంది టాలెంటు. ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది బయటకు తీసుకురావాలంటే ముందు మనకు మనం పరీక్షించుకోవాలన్నమాట. ఇలాగా ఎవరి మట్టుకు వాళ్ళు చక్కగాను పాడుకోండి. ఇట్లాగా రికార్డ్ చేసుకోవటం అది అని కాదు నేను అనేది. రాని వారు ఎవరైనా ఉంటే నాకేమొస్తుందిలే అని అనుకోకుండా చూసి కేవలం ఆనందించకుండా విని ఇటువంటివన్నీ ఆసక్తి కలవారందరూ కూడా నేర్చుకుని చక్కగాను పాడుకోవాలని నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాసుర గీతం నేను పాడటానికి ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇప్పుడు అనురాధ గారు పాడినట్టే రాదు కదా. ఎలాగోనూ సంగీతం తెలిసిన వారు పాడినట్టు సంగీతం తెలియని వారికి రాదు. ఇది భక్తితోటి ఆసక్తితోటి నాలాంటి వారు పాడుకునేవన్నమాట ఇవన్నీ. నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేలా తలుపు తెరచిరావేలా. నోము నోచు వేళాయను భామా పిలచిన పలుకవదేలా తలుపు తెరచిరావేలా. నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేల తలుపు తెరచిరావేల. నోము నోచు వేళాయను భామా తోయజాక్షుని పవిత్ర తోమాలతో పూజించిన, తోయజాక్షుని పవిత్ర తోమాలతో పూజించిన, తొందరగా కరుణించును సుందరీక చూడరావే. తొందరగా కరుణించును సుందరీక చూడరావే. నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేల తలుపు తెరచిరావేల. నోము నోచు వేళాయను భామా రామాయణ యుద్ధమందు కుంభకర్ణుడే కూలగా, రామాయణ యుద్ధమందు కుంభకర్ణుడే కూలగా, వాడి మొద్దు నిద్రయి వనిత కేల పట్టెను, వాడి మొద్దు నిద్రయి వనిత కేల పట్టెను. నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేల తలుపు తెరచిరావేల. నోము నోచు వేళాయను భామా
నిదుర మబ్బునే వీడి నీలవేణి రావే, నిదుర మబ్బునే వీడి నీలవేణి రావే, వాకిలి తలుపులు తెరచి వ్రతము సేయగా రావే, వాకిలి తలుపులు తెరచి వ్రతము సేయగా రావే, నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేలా తలుపు తెరచిరావేల, నోము నోచు వేళాయను భామా తోయజాక్షుని పవిత్ర తోమాలతో పూజించిన తొందరగా కరుణించును సుందరి ఇక చూడరావే, నోము నోచు వేళాయను భామా రామాయణ యుద్ధమందు కుంభకర్ణుడే కూలగా వాడి మొద్దు నిద్రయి వనిత కేల పట్టెను, నోము నోచు వేళాయను భామా నిదుర మబ్బునే వీడి నీలవేణి రావే, వాకిలి తలుపులు తెరచి వ్రతము సేయగా రావే, నోము నోచు వేళాయను భామా బయటకు రావే, పిలచిన పలుకవదేల తలుపు తెరచిరావేల, నోము నోచు వేళాయను భామా. శ్రీ గోదామాతకి జై, శ్రీరంగనాథ స్వామికి జై, శ్రీకృష్ణ పరమాత్మకి జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని చల్లగా కాపాడుగాక. ఈ లోకాన్నంతా సుభిక్షంగా ఏ ఒడుదుడుకులు ఉపద్రవాలు లేకుండా అందరూ ఆయురారోగ్యాలతోటి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ స్వామిని, ఆ తల్లిని, గోదామాతని వేడుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటే అలాగే జరుగుతుంది. పైనున్న దేవతలు తదాస్తు 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 అంటారట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సౌభాగ్యాన్ని కూడా, అందరి ఆనందాన్ని కోరుకోవాలన్నది నేను విని నేర్చుకున్న మాట ఇది. ఇప్పుడు నేను 10 రోజుల నుంచి ఇవన్నీ పాడుకుంటూ ఉంటే నాకైతే ఈ సంక్రాంతి పండుగ చిన్నప్పుడు ఎలా జరిగింది, గొబ్బెమ్మలను పెట్టుకోవటం, పొద్దున్నేను గబగబా తయారైపోయి మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి 7:30కే స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చాక ఆ గొబ్బెమ్మలది అన్నీ పిడకల్లాగా చేసుకోవాలి. ఇన్ని రకాలుగా సాయంత్రం అయ్యేసరికి మళ్ళాను ఆటలు పాటలు, ఆ తర్వాత గుళ్ళో భగవద్గీతకి వెళ్ళి నేర్చుకోవటం. ఇదంతా నేను చెప్పేది నేను పెరిగిన మా అమ్మమ్మ గారి ఊర్లోనమాట. నా 8వ ఏళ్ళ నుంచి. అంతకుముందు నేను పుట్టి పెరిగింది మొగల్తూరు. అక్కడిదేమీ నాకు అసలు 8వ ఏళ్ళలోపుగా నాకేమీ గుర్తు రావట్లేదు. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు అంతా గుర్తుంది. పొద్దున్నే ఎంత హడావుడిగా ఉండేదో, పీటకన్నీని ముగ్గులు పెట్టుకోవటం, పిండితోటే గొబ్బెమ్మలు తయారు చేసుకోవటం, దానికి కావాల్సిన పూలు మా దొడ్లో ఉన్న అమ్మమ్మ గారింట్లో ఉన్నవి సరే కోసుకోవటం, ఇంకా మళ్ళీ చుట్టాల ఇంటికి వెళ్ళి కోసుకొని తెచ్చుకోవటం. చాలా హడావిడిగా గడిచిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. నేను ఎప్పుడూ ఈ పాసురాలు పాడుకోలేదు. ఇప్పుడు ఇలాగ ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇలాగ పాడుకోవటం. అంటే ఈ రికార్డ్ చేసుకుని ఛానల్ పెట్టుకున్నప్పటి నుంచి. అంతకుముందైతే ఎక్కడ అసలు ఇట్లా రాసుకున్నది లేదు, తెలుగు అన్నది లేదు, తమిళ్లో చదువుకోవటమేను. ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం అనురాధ స్వరంలో విన్న మూలంగానే ఇంత ఆసక్తి కలిగింది నాకు అని చెప్పుకోవాలి. ఇంతకుముందు కూడా అనురాధ పాడిన పాటలు నేను కొన్ని నేర్చుకోవటం జరిగింది. నా ఛానల్లో పెట్టుకున్నానో లేదు, ఏం పెట్టుకున్నానో ఏమీ గుర్తులేదు. ఇదంతా ఎప్పటి నుంచి 4.5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే ఈ ఛానల్ మొదలుపెట్టి 2021 జూన్ అనుకుంటా. అప్పటి నుంచి నా కోసం నేను ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉన్నాను. పూజలు, పాటలు, అట్లాగా బయట ప్రకృతి సౌందర్యం ఇవన్నీ అమెరికాలోవి మ్యాక్సిమం ఉంటాయి. ఇక్కడ ఉన్నది చాలా తక్కువ. మేము ఇప్పుడే వచ్చాము, అప్పుడే 5 నెలలు అయిపోయింది. మేము జూలైలో వచ్చాము ఇండియాకి. వచ్చి ఇప్పుడు మేము పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము. ఇది బాలాపూరు
హైదరాబాదు బాలాపూరు మియాపూర్ గ్రామం విలేజ్ అంటారట ఇది. బాలాపూర్లో ఉన్నాము. ఈ ఇంటర్నేషనల్ బ్లాక్లో ఉన్నాము. చాలా బాగుంటుంది అన్ని విధాలుగాను. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. అందుకని ఇక్కడ కొన్నాళ్ళు ఉందాము, కనీసం 6 నెలలు, ఇంకొక నెలైనా అనుకుంటున్నాము. ఆ తర్వాత ఏమో ఎక్కడుంటామో తెలీదు. ఉండాలని ఉంది ఇంకా ఇండియాలోనూ. వచ్చాం కదా 3 ఏళ్లకని. ఎక్కడుంటామో ఆ పరమాత్మకే తెలియాలి. యాక్చువల్గా ఈ హోమ్ కూడా వద్దామని అనుకోలేదు. మా ఇంట్లోని కేర్ టేకర్ని పెట్టుకుని మా వారి కోసం ఇంట్లో పని మనుషులను పెట్టుకుని వంట మనుషులను పెట్టుకుని అట్లా ఉందామని అనుకున్నాము. బట్ ప్లాన్ అంతా మారిపోయి మేము ఇక్కడికి రావటం జరిగిందనమాట. వచ్చినందుకు బాగానే ఉంది, బాగానే అనిపించింది మాకు. మా వారి హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్లు బయట అపోలో హాస్పిటల్లో చూపించుకోవటం అంతా జరిగింది. చాలా వరకు మా వారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయి. అందుకని ఇంకా ఉందామా వెళ్దామా ఎక్కడికి వెళ్దాము అన్నది ఇంకాను డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు నేను చేసే వీడియోలన్నీ ఇక్కడ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి గత 5 నెలలుగాను జూలై 21 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇంకా ఇక్కడ వీడియోస్ అంతే. మేము ఎక్కడికి బయటకు వెళ్ళింది లేదు, ఏమీ లేదు. ఏదో 2-3 సార్లు బయటకు వెళ్ళటం జరిగింది అంతేను. మళ్ళీ మేము మా ఇల్లు డాక్టర్ ఎస్ రావు నగరు, ఇక్కడ నియర్ ఈసీఐఎల్, అక్కడికి కూడా మేము వెళ్ళలేదు. ఇక్కడ చాలా విచిత్రమైన టర్నింగ్ లైఫ్ అన్నమాట ఇప్పుడు మాకు. ఈ జీవిత చర్మాంకంలో అసలు ఊహించిన మలుపు ఇక్కడ ఇప్పుడు జరుగుతుందన్నమాట. నాకు ఇప్పుడు ఇక్కడ వంట ఏమీ చేసే పని లేదు కాబట్టి అందుకని ఇట్లాగా కొత్తవి నేర్చుకోవాలన్నది, ఉన్నవన్నీ పాతవన్నీ కూడాను రీకలెక్ట్ చేసుకుని ఇట్లా ఛానల్లో పెట్టుకోవటానికి అన్ని భావంతో అన్నీ మొదలుపెట్టాను. ఇంకా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి పాతవన్నీ, అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏది తోస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా వీడియో తీసేసి పెట్టడమే వచ్చు అంతే. నాకు ఎడిటింగ్ అది ఏమీ ఉండదు నా వీడియోస్లోనూ, అన్నీ మొత్తం ఒరిజినల్ వీడియోసే. పాటలు అయితే పాతవి కూడా 70-80 ఏళ్ళ క్రితం పాటలు కూడా నేను దేశభక్తి గీతాలు, లలిత సంగీతం ఇవన్నీ కూడా పాడాను. ఆసక్తి ఉన్నవారైతే నా ఛానల్లో చూడొచ్చు. కొన్ని పాపులర్ వీడియోస్లో పాపులర్ అని వస్తుంది కదా, ఆ పాపులర్ అన్నవి నొక్కితే కనుక వస్తాయి. ఆసక్తి కలవారు నాలాంటి పెద్దవారికి నచ్చుతాయి. పాత పాటలు చాలాను, అవి ఆసక్తి కలవారు చూడొచ్చు. ఓకేనమ్మా, నేను చాలా చెప్పేశాను కదా. మీ అందరితోటి మాట్లాడటం నాకు ఇష్టమైపోయింది. ఈ ఛానల్ పెట్టుకున్నప్పటి నుంచి మీరందరూ కామెంట్లు పెట్టడం, చాలామంది కొన్నిటికైతే చాలా కామెంట్స్ వస్తాయి. ఇట్లా నా జీవితం ఈ యూట్యూబ్ తోటి ఇన్ని వేల మందితోటి, ఇంతమంది వ్యూవర్స్ తోటి, సబ్స్క్రైబర్స్ తోటి ఇప్పుడు 3420 అనుకుంటా ఇప్పుడు నడుస్తుంది. అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవటం జరిగింది. చాలా సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు పెట్టే కామెంట్లు చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అవునా, నేను బాగా పాడుతున్నానా, నేను బాగా మాట్లాడుతున్నానా, ఓకే కాంచనమాల కంటిన్యూ అని నా మనస్సు చెప్తుంది అనమాట. గో హెడ్ అని. అవన్నీ మీ కామెంట్ల ద్వారానే నేను ఇట్లాగ ఫీల్ అయ్యి ఈ మాటలు మాట్లాడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ టు యూ ఆల్ సో మచ్, all of my subscribers and viewers and all of my relatives and friends also. Thank you so much to you all. Bye.